అనేక మంది చాలా మంది ఈ ఉద్యమాల్లో భాగస్వామ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అనేక మంది ముఖ్య నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. నేను బహుజన్ సమాజ్ పార్టీతోటి ఎట్లా సంబంధం ఏర్పడింది అనేది కూడా కొంత మీకు వివరించాలి. ఎందుకంటే నేను మొదట కమ్యూనిస్ట్ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ ఆర్మీ స్టూడెంట్స్ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. 86లో మురళీధరరావు కమిషన్ ఉద్యమం ఎన్టీ రామారావు గారు 1986లో బీసీలకు 25% నుంచి 44% విద్యా ఉద్యోగ రంగాల్లో పెంచినప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మేమంతా ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ను స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఈ రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాతనే మళ్ళీ మురళీధరరావు కమిషన్ రిపోర్ట్ అయిపోయి మళ్ళీ మేము ఈ కమ్యూనిస్ట్ ఉద్యమంతో అంతకుముందేలోనే కమ్యూనిస్ట్ ఉద్యమంతో తెగదెంపులు చేసుకొని, కానీ తర్వాత మళ్ళీ 1986 తర్వాత బ్రిటిష్ నంది రచించినటువంటి ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీలో పెద్ద ఒక 6-7 పేజీల ఒక ఆర్టికల్ వచ్చేసింది. దాంతో అప్పటికే మేము ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్లో పాల్గొన్నప్పుడు సుందరయ్య గారితో వెనకబడిన తరగతుల సంఘం అని బాలాగౌడ్ పెట్టినటువంటి సంఘంలో సుందరయ్య గారు, శేషంరాజు గారు, పిఎస్ఏ స్వామి గారు వీళ్ళు పరిచయం. ఉద్యమం గురించి మాకు తెలియదు అప్పుడు. ఆ సందర్భంలోనే కాన్శీరామ్ గారితోటి ఈ కాన్శీరామ్ గారు ఉత్తర భారతదేశంలో పెద్ద ఉద్యమం జరుగుతున్నాడు అనేది ఆ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ చదివినప్పుడే మాకు అర్థమైంది. అంటే ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత బుజ్జతారకం గారి ఇంటి దగ్గర ఎప్పుడు కూర్చునేటోళ్ళం. సాయంకాలం పూట ఆయన కోర్టుకు పోయి రాగానే అందరం, ఆయన ఇల్లు అశోక్ నగర్ అని ఇక్కడే ఉంది, అక్కడే కూర్చునేటోళ్ళం. అయితే నేనేం చేసిందనంటే ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ అనే పత్రిక బ్రిటిష్ నందు రాసినటువంటి దాన్ని తీసుకొని వచ్చి మన బుజ్జతారకం గారు మేమంతా సాయంకాలం కూర్చున్నప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఇదేదో ఉంది, ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున నడుస్తుంది ఉద్యమం, మన దగ్గర కూడా రెండో ఆధిపత్యం ఉంది, దీనికి ఏదన్నా పనికి వస్తుందేమోనని ఒక చర్చ లాగా పెట్టుకున్నాం. అందరూ టీ తాగుతున్నప్పుడు అప్పుడప్పుడు బుజ్జతారకం గారి ఇంటికి వెళ్ళేవాళ్ళం మేము. అప్పుడు ఈ చర్చ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మురళీధరరావు కమిషన్ రిపోర్టు వచ్చిన తర్వాత, ప్రో రిజర్వేషన్ మూవ్మెంట్ జరిగిన తర్వాత దీన్ని ఎట్లా రాష్ట్రంలో ఎట్లా మార్పు తీసుకురావాలి అని అనుకునేవాళ్ళం. దళిత మహాసభనేమో కంది పద్మారావు గారు, ఆయన అదేవిధంగా బుజ్జతారకం గారు ఇద్దరు కూడా లీడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆ సమయంలోనే మేమందరం కూడా బుజ్జతారకం గారితో డిస్కస్ చేసిన తర్వాత, బుజ్జతారకం గారికి సుప్రీంకోర్టులో కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. అయితే ఈ కాన్శీరామ్ గారు ఎవరి ద్వారా పరిచయం కావాలి అన్నప్పుడు బుజ్జతారకం గారు ఇనిషియేట్ తీసుకొని సుప్రీంకోర్టులో కొంతమంది ఉన్నటువంటి అడ్వకేట్స్ ద్వారా ఈ కాన్శీరామ్ గారి పిఏ రాజను వీళ్ళందరితో కూడా నెంబర్ తీసుకోవడం జరిగింది. నెంబర్ ఆయన బోర్డ్స్ క్లబ్ దగ్గర ఒక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టినప్పుడు మీరందరూ ఎవరైతే నన్ను కలవాలనుకున్నారో మీరు బోర్డ్స్ క్లబ్లో ఒక మీటింగ్ ఉంది, మీరు ఆ మీటింగ్ రండి అని చెప్పి అక్కడే కలుసుకుంటాము అని చెప్పి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు 24 మందిని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి 24 మందిని ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి వెళ్ళి కాన్శీరామ్ గారిని కలిసి కాన్శీరామ్ గారితో ఒక టైం తీసుకొని మళ్ళీ ఆయనకి ఇక్కడ మీటింగ్లు ఏర్పాటు చేయాలి. కాన్శీరామ్ గారిని కలిసినప్పుడు కాన్శీరామ్ గారు ఏమన్నారు అని అంటే, నేను ఇక్కడ పార్టీ పెట్టాలి అని అంటే, ఏపీలో పార్టీ పెట్టాలి అని అంటే మీరు ముందుగానే సమావేశాలు నిర్వహించండి, నేను అవి చూసిన తర్వాతనే పార్టీ పెడతాను అని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. ఇంకా మళ్ళీ మేమందరం వచ్చి కాన్శీరామ్ గారి డేట్లు ఇవ్వడం జరిగింది. మేమంతా ఆయనను ఆ ఏపీ అంతా తిప్పాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. నిర్ణయించినప్పుడు సుందరయ్య గారు, నేను, రామారావు గారు అని పొక్కుల వెళ్తాం ముగ్గురం కలిసి బెంగళూరుకు పోయి ఆయనను కాన్శీరామ్ గారిని అక్కడి నుంచి తీసుకొని ఏపీలో మీటింగ్లు పెడతారు. ఇది పార్టీ పెట్టకముందే 89 జూన్ 4 ఏమో పార్టీ అనౌన్స్ చేసింది నిజాం కాలేజ్లో. కానీ నేను ముందుగానే ఏపీ అంతా తిరుగుతాను అని చెప్పి మాకు టైం ఇస్తే, అప్పుడు మేము కర్ణాటక నుంచి అనంతపూర్ నుంచి ఆయనను కారులో ఎండబెట్టుకొని రాష్ట్రం అంతా పర్యటన చేస్తూ తిరగటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఉన్న కారులో నేను, సుందరయ్య గారు, రామారావు గారు ముగ్గురం ఉండేది. మిగతా కార్లు శంకరు వీళ్ళంతా కూడా ఫాలో అయినటువంటి పరిస్థితి. అట్లా అనంతపూర్ నుంచి కర్నూలు, కడప, ఆ ప్రాంతం చిత్తూరు అవన్నీ మీటింగ్లు పెట్టుకొని దాదాపు ఒక వారం 10 రోజులలో మొత్తం చుట్టూ తిరిగి ఆయనతో నేను మొత్తం ఆయన కారులో దాదాపు
7-8 రోజులు ఆయనతో ఉన్నటువంటి పరిస్థితి. ఆయన ఏ జిల్లాకు పోయినా ఈ జిల్లాలో ఎంతమంది రెడ్లు, ఎంతమంది కమ్మారి ఆయన వివరాలన్నీ అడుగుతుంటే నేను చక్కగా చెప్పేది. ఉస్మానియా యూనివర్సిటీలో నేను అప్పటికే రీసెర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తిగా. కాబట్టి ఆ విధంగా మళ్ళీ హైదరాబాద్కు వచ్చినప్పుడు రాజీరి ఇక్కడ ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టడం జరిగింది. సూర్యప్రకాష్ వీళ్ళంతా కూడా రావడం జరిగింది. సుందరయ్య గారికి బిఎస్ఏ స్వామి సంగారెడ్డికి పోతుంటే ఒక మీటింగ్ కోసం సూర్యప్రకాష్ గారు మీటింగ్ పోతుంటే కాబట్టి అక్కడ ఏది కారే బోల్తబడి పక్కన జరిగినటువంటి పరిస్థితి. నిద్రపోయి స్వామి గారు నిద్రపోవడం జరిగింది. దాంతో డ్రైవింగ్ స్వామి ఇక అప్పుడు మన భుజతారక గారి పెరుగు అంతా పగిలిపోయింది, తగిలింది. ఎప్పటి కాంశీరామ్ గారు ఎప్పటి టూర్కు రావాలి. యాక్చువల్ గా ఎవరు బిఎస్ఏ స్వామి భుజతారక ఇద్దరు రావాలి. వీళ్ళిద్దరు సంగారెడ్డిలో ఈయన ఎప్పటి హాస్పిటల్లో నేను చెప్పి కలెక్టర్ తోటి మాట్లాడి ప్రత్యేకంగా ఒక బెడ్ ఇప్పించి వాళ్ళిద్దరికి చేయటం జరిగింది. ఫలితంగా అప్పుడు సుందరయ్య గారు నేనే కాంశీరామ్ గారు ఎప్పటి ముఖ్యమైనటువంటి నాయకులుగా ఇక రాష్ట్రం అంతా ఎమ్మటి తిరగటం జరిగింది. శంకర్ ఇంకో కారు వేసుకొని మా వెనకాల ప్రయాణం చేయడం జరిగింది.